హలో వ్యూయర్స్, ఇక్కడ వీడియోలో చూసేవి తెలిస్తే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. హోప్ చాలామందికి, ముఖ్యంగా రీసెంట్ జనరేషన్స్కి ఇవి తెలియవు. మన పేరెంట్స్, గ్రాండ్ పేరెంట్స్, ఊర్లలో ఉండేవాళ్ళు గుర్తుపట్టొచ్చు. మనమందరం చాలా డెవలప్ అవుతున్నాము అనుకుంటాం, కానీ మన ఆహార విషయంలో జాగ్రత్త తీసుకోవటంలో నిజంగా వెనుకబడుతున్నాము. మన ముందు తరం వాళ్ళు మనం చిన్నప్పుడు తినేవి అన్నీ మానేసి ఫాస్ట్ ఫుడ్ అండ్ ఫారెన్ ఫుడ్ అని అలవాటు పడి మన హెల్త్ని మనమే ఇబ్బందుల్లో పెట్టుకుంటున్నాము. మన ఆరోగ్యంలో, ముఖ్యంగా మన బాడీలో మెయిన్ ఎలిమెంట్, బాడీ అంతా సర్క్యులేట్ అయ్యేది బ్లడ్. ఈ బ్లడ్ని ప్యూరిఫై చేస్తే, అంటే రక్తాన్ని శుద్ధి చేసుకుంటే మన ఆరోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయి. అందుకే ఇవి తినండి. వీటినే జీడి పలుకులు అంటారు. ఏంటి ఈ జీడి పలుకులు అంటే, వాచ్ దిస్ ఫుల్ వీడియో. మనకి జీడిపప్పు అంటే కాజు, క్యాష్యూ నట్స్ తెలుసు కదా, అవి తెల్ల జీడి పండ్ల నుండి వచ్చే కాజు, తెల్ల జీడి పండ్ల నుండి వచ్చే క్యాష్యూ నట్స్. ఇవైతే నల్ల జీడి పండ్ల నుండి తీస్తారు. ఈ నల్ల జీడి పండ్ల చెట్లు అడవుల్లో, ట్రైబల్ ఏరియాస్లో ఉంటాయి. ట్రైబల్స్, గిరిజనులు, చిన్న ఊర్లలో, విలేజెస్లో ఉండేవాళ్ళు చాలా కష్టంగా ఈ జీడి పండ్లను తీస్తారు. ఇవి వింటర్లో, అంటే ఈ సంక్రాంతి టైంలో దొరుకుతాయి. ఈ నల్ల జీడి పండ్లు ఫస్ట్ జీడికాయ గ్రీన్ కలర్లో ఉండి, పండ్లు లైట్ ఎల్లో లేదా బ్రౌన్ కలర్కి మారి డ్రై అయ్యాక ఎండిన తర్వాత నల్లగా అవుతాయి. సో అందుకనే వీటిని నల్ల జీడి పండ్లు అంటారు. ఈ పండుకి అతుక్కొని ఇలా జీడి గింజ ఉంటుంది. ఈ గింజలో నూనె ఉంటుంది అండ్ జీడి పలుకులు కూడా ఉంటాయి. ఈ జీడి గింజ నూనెను పెయిన్ రిలీఫ్ ఆయిల్లో, హెయిర్ ఆయిల్స్లో కూడా వాడతారు. ఈ నూనెని బాడీ పెయిన్స్, బ్యాక్ పెయిన్స్ ఉన్నప్పుడు, కాళ్ళలో వాపులు ఉన్నప్పుడు, నొప్పి ఉన్నప్పుడు, కీళ్ళ నొప్పులు అలా ఉన్నప్పుడు ఆ నొప్పి ఉన్న ప్రాంతంలో జాగ్రత్తగా రాస్తే నొప్పి తగ్గుతుంది. కానీ ఇది జాగ్రత్తగా రాసుకోవాలి. స్కిన్కి అనవసరంగా తగిలితే, స్కిన్కి అంటే చర్మానికి అంటుకుంటే అక్కడ మచ్చలు వస్తాయి, అవి పోవు. పుండ్లు కూడా అవుతాయి. చర్మంపై మచ్చలు పోవు, పుండ్లు అవుతాయి. సో జాగ్రత్తగా ఈ జీడి గింజ నూనెని వాడతారు. అందుకే ట్రైబల్స్, గిరిజనులు జీడి పలుకు తీసేటప్పుడు జీడి గింజను కాల్చి బాడీ అంతా మాస్క్తో, గ్లౌజెస్తో కవర్ చేసుకొని చాలా కష్టపడి జీడి గింజను ఎండపెట్టి, డ్రై చేసి, కాల్చి, కొట్టి, చేతులతో కొట్టి జీడి పలుకులు తీస్తారు. సో చాలా కష్టంగా జీడి పలుకులని జీడి గింజల నుండి తీస్తారు కాబట్టి ఇవి చాలా కాస్ట్లీగా ఉంటాయి. నార్మల్ కాజు, క్యాష్యూ కంటే కూడా చాలా కాస్ట్లీగా ఉంటాయి. నేను పావు కిలో 400 రూపాయలకి తీసుకొచ్చాను, అంటే కేజీ 1600. ఇవి కామారెడ్డి, మెదక్, కరీంనగర్, మహారాష్ట్రలో ఎక్కువగా దొరుకుతాయి. జీడి పండ్లని ఉడికించినవి, కాల్చినవి, ఎండబెట్టినవి మార్కెట్స్లో, రోడ్ సైడ్ ఊళ్ళలో వాళ్ళు అమ్ముతారు. ఇవి కూడా చాలా కాస్ట్లీగానే ఉంటాయి. జీడి పండ్లైనా జీడి పలుకులైనా చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఎందుకంటే సీజన్లో దొరుకుతాయి అండ్ చాలా కష్టపడి అడవిలో తిరిగి ఆ ట్రైబల్స్ వీటిని జీడి పలుకులు, జీడి పండ్లుగా తీసుకొస్తారు. అండ్ ఇవి చాలా హెల్త్కి మంచివి. దగ్గు, దమ్ము, ఆస్తమా పేషెంట్స్కి, షుగర్ పేషెంట్స్కి, హార్ట్ ప్రాబ్లమ్స్కి, డైజెషన్కి అండ్ బ్లడ్ ప్యూరిఫైయర్గా, కీళ్ళ నొప్పులకి ఇవి చాలా మంచివి. వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో అందుకనే ఇవి కాస్ట్లీ. ఈ జీడి పండ్లని తింటుంటే కాస్త వగరుగా, తీయగా, కొంచెం జస్ట్ లైక్ అంటే ఖర్జూర పళ్ళలా, డేట్స్లా ఉంటాయి. ఈ జీడి పలుకులు తీయగా, కొంచెం బాదం పప్పులా, ఆల్మండ్స్లా ఉంటాయి. ఈ జీడి పలుకులని, జీడి పండ్లని తెలుగులో నల్ల జీడి పండ్లు అని, ఇంగ్లీష్లో మార్కింగ్ నట్స్, బిలావా సీడ్స్, హిందీలో బల్లాటక్ అని, మరాఠీలో బిబ్బా అని పిలుస్తారు. సో మనం ఎంత హెల్తీ ఫుడ్ మిస్ అవుతూ డెవలప్ అవుతున్నామో కదా. ప్లీజ్ దయచేసి ఇలాంటి జీడి పండ్లు కానీ, జీడి పలుకులు కానీ, లేదా ఇలాంటి మన ముందు తరం వాళ్ళు తిన్న ఆహారం మనం తింటూ మన పిల్లలకు కూడా ఇస్తూ కాస్త హెల్తీగా డెవలప్ అవుదాము. థ్యాంక్ యూ.